అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటిదంతా? ఇది ఇల్లేనా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అలివేలు ఏంటి ఇది? ఏమోనమ్మా. అప్పిగా నానిగా ఏంట్రా మీరు చేసే పని? అమ్మా అసలు ఏమైంది మీకు? నాన్న నీకేమై రోగం వచ్చిందని ఇలా చేస్తున్నావు? బాసు నేను అదే అడుగుతున్నాను, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్పు. నాకు అది అర్థం కావట్లేదమ్మా. ఈ అయ్యగారులతో పొద్దు నుంచి ఇదే తంతు. అవునమ్మా, మాకేం తెలుసు. ఈ అమ్మగారులు మా ఇంట పడుతున్నారు. అవునమ్మా, బాబు గారులే మా ఇంటి పడుతున్నారు. కర్మ కర్మ. నేను నారిగాన్ని లవ్ చేస్తున్నాను. నాకు అప్పిగాడంటే ఇష్టం. నేను అలివేల్ని లవ్ చేస్తున్నాను. నాది సేమ్ ఫీలింగ్. అవును, అలివేలు నా స్వప్న సుందరి. కుర్రో కుర్రు ఎంతమంది ఉంటారు? ఏడున్నదా తల్లి? ఓ తల్లి బాగుండవా? బాగున్నాదరా? ఏడదాకా వచ్చింది ఎవరు? ఎవరే నువ్వు అడగకుండా లోపలికి వచ్చు? నేనెవరో ఈ అమ్మకి తెలుసు. ఏం తల్లి భస్మం పనిచేస్తా ఉండదా? కొండ దేవరా కోన తిరణాలకి పోతాడా? కోరిక ఏదన్నా ఉంటే చెప్పు, కొండ దేవరికి చెప్తా. కోరేది ఇస్తాడు, కోరిక తీరుస్తాడు. మా అమ్మ నీకెలా తెలుసు? ఎలా తెలుసు అంటావేందే కోన? అమ్మకి వశీకరణ భస్మం ఇచ్చిన. వశీకరణ భస్మమా? అవు ఎందుకు ఇచ్చావు? ఎప్పుడు ఇచ్చావు? బిడ్డ 2 రోజుల క్రితం అమ్మ అడిగింది, ఇచ్చిన. అంటే దీని అంతటికీ కారణం నువ్వా? ఇంకా చూస్తారేంటమ్మా, 4 పీకండి. ఏమైంది? ఏమైందా? నువ్వు చేసిన పనికి సిగ్గుతో చస్తున్నావు. ఏం జరిగిందో చెప్పవే కోన. అసలు ఏం జరిగిందంటే అది జరిగింది. కుర్రో కుర్రు ఈ మాత్రం దానికే ఇంత ఏదైపోతావేందే కోన? దానికి ఇరుగుడు భస్మం నా కాడ ఉన్నది. తాగినాళ్ళ చేత నాకించు, మొత్తం ఇరుగుతుంది. ఏం జరిగింది? ఇదేంటి, మేమంతా ఇక్కడ ఎందుకున్నాం? ఏంటి ఇక్కడ మీటింగ్? ఏం జరిగింది? నా స్వప్న సుందరేది? నా స్వప్న సుందరి అదిగో నీ పక్కనే ఉంది. ఇది నా స్వప్న సుందరేంటి? బాసు కొడితే కొట్టావు గాని నీకున్న మత్తు దిగిందని తెలిసింది. అది సరే, అందరూ ఇక్కడికి వచ్చేసారేంటి? ఓ భూకంపం లాంటిది ఏమన్నా వస్తే భయపడి ఇంట్లోంచి బయటకు వచ్చారా? అలాంటిదే వచ్చిందిలే. అవును, కోయిదరు మళ్ళీ ఇలా వచ్చాయంటే? తల్లు నీకు ఇచ్చిన వశీకరణ భస్మం ఎంత పని చేసిందో చూసినవా? ఒక్కరికే పెట్టాలి, అంతమందికి పెడితే ఇట్లనే ఉంటది. వశీకరణ భస్మమా? అదేంటి? పొద్దుటి నుంచి ఇంట్లో ఎవరు లవ్ చేస్తున్నారో అసలు ఏమవుతుందో తెలియకుండా పోతుంది. ఏమైందిరా? ఏమైందంటే అది జరిగింది బాసు. అసలు ఇదంతా ఎలా జరిగింది? అందరూ ఎలా తాగారు? చెప్పవే అమ్మా, అసలు ఏం జరిగింది? నువ్వే కలిపి అందరికి ఇచ్చావా? ఆహా లేదు, అతనిచ్చిన పంచదార గ్లాస్ ఇంకా నా దగ్గరే ఉంది. నేను కళ్యాణ్కి ఇచ్చిన పాలలో మాత్రమే కలిపాను. అవును. ఆ గ్లాస్ పంచదారలో భస్మం కలిపారా? ఆ రోజు ఏమైందంటే అదమ్మా జరిగింది. ఆ తర్వాత రోమియో బాబు గారికి ఆఖరిదంతా కలిపి లస్సీ చేసిచ్చాను. షట్! ఇంత జరిగిందా? అంటే దీనికి అంతటికీ కారణం మా ఆవిడే అన్నమాట. కాదు, అదిగో ఆ కోయోడు. కుర్రు ఇక్కడ పని తుర్రో తుర్రు. ఇంత ఫాస్ట్ గా వెళ్ళాడేంటి? ఏడీడు ఇంకెక్కడుంటాడు? తుర్రుమన్నాడు. సరే పదండి. ఆగండి, ఈ ఇంట్లో డిసిప్లిన్ లేకుండా పోయింది. ఇంకొకసారి ఇలా జరిగిందంటే నేను ఒప్పుకోను. అర్జెంటుగా ఈ ఇంటికి ఒక మంచి మేనేజర్ని పెట్టాలి. ఆ మేనేజర్ ఎవరంటే చంద్రంగాడు. చూడండి, ఇక నుంచి ఎస్టేట్ వ్యవహారాలు, డబ్బులు ఇవ్వటాలు, పుచ్చుకోవటాలు, మొత్తం ఇంటి వ్యవహారాలన్నీ చంద్రంగాడే చూస్తాడు. చూస్తున్నా
చెయ్యెత్తాను కదా అని రెచ్చిపోకు. ఇంటి బాధ్యతలు బాగా చూసుకో, లేకపోతే చేయిరిచేస్తాను. అబ్బో భలే చెప్పావే. ఈ పొట్టోడు ఇంటి బాధ్యతలు మోస్తాడా? కొట్టుకోండి కదా అని తక్కువ అంచనా అయిపోయింది. నా సంగతి మా బాసుకి బాగా తెలుసు. నేను ఏదైనా ఒకసారి చేస్తే ఒక్కసారే చేస్తాడు. అంతే. పదబాసు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. రారా. పదవే. వేలుడంత లేని సెల్లు సిగ్నల్ కు లోకమని మన బతుకులంతా కలిసి అదిగో ఆ పొట్టోడి చేతిలో పడ్డాయి. అవును. నువ్వు నోర్మి, నీ వల్లే కదా ఇదంతా జరిగింది. పదా పద బ్రదరు. అంట కుదరదంటారండి. అంటారనా? ఇదో ప్రశ్న. ఇదిగో ఈ నవగ్రహ శాస్త్రి అంటే ఏమనుకుంటున్నావో? నవగ్రహాలన్నీ ఎల్లప్పుడూ నా కనుసన్నల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. నేను నా అన్నాననుకో నడుస్తాయి, ఆ అన్నాననుకో ఆగిపోతాయి, ఆ నా అన్నాననుకో ఇటు ఆగలేక అటు నడవలేక మధ్యలో గిరగిరా తిరుగుతూ ఉంటాయి. అది అందుకనే కదా శాస్త్రి గారు మీ దగ్గరికి వచ్చింది. చాలా సంతోషం. ఇదిగో ఆ చేతితో ఒక 1000 రూపాయలు అలా పెట్టావనుకో, రాహు నీ దగ్గరికి 2 రోజులు రాకుండా చేస్తాను. అది చాలా సంతోషం. ఇదిగో 2 రోజులు దాటిన వరకు శుక్రుడు వక్ర దృష్టితో చూస్తాడు. ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడతావు, నీ ఇష్టం. వస్తానండి. ఆ. నా పేరు చంద్రం, మాణిక్ చంద్రం. నా దారి రహదారి. రహదారులు ఇలా దొడ్డిదారిలో రావడం పరమ చండాలంగాను దరిద్రంగాను నికృష్టంగాను ఉంది. అసలు పేరేంటో చెప్పగలడు? ఎవరి పేరు చెబితే కొత్త హీరోలు ఉలిక్కి పడతారు, ఎవరి పేరు చెబితే పాత హీరోయిన్ నుంచి కొత్త హీరోయిన్ దాకా సిగ్గుతూ మెలికలు తిరుగుతారు, ఎవరి పేరు చెబితే కత్తిరెడ్డి కాంతమ్మ బర్రెలు గడిగిస్తుందో. అయితే గుర్తుపట్టేశారనమాట. గుర్తు గురుడు చూస్తున్నాడు. వచ్చిన పని ఏమిటో చెప్పు. మీరు కత్తిరెడ్డి కాంతమ్మ గారి అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారట. అవును, స్వప్న వాళ్ళింటికి స్వప్న సంబంధం గురించి మాట్లాడడానికే వెళ్ళాను. అక్కడే కదా నిన్ను చూసింది. నేను ఆ సంబంధం గురించి మాట్లాడదామనే వచ్చాను. ఏంటి బాబు నువ్వు అనేది? కాంతమ్మ కూతురు స్వప్న ఎవరో కాదు, మా బాసు ఊహాసుందరి. ఇంతకీ మీ బాస్ ఎవరు నాయనా? ఎవరా? ఒక్కడు, ఒకే ఒక్కడు, ఊరికొక్కడు, అందగాడు, ఊరికి మొనగాడు. బాస్ పేరు అడిగితే సినిమా పేరు చెబుతావేంటి నాయనా? మా బాసు అంతులేని డబ్బున్నవాడు. మనం వీధుల్లో తిరిగినంత ఈజీగా విదేశాల్లో తిరిగేవాడు. అతనే మిస్టర్ రోమియో. ఈ పేరు ఎక్కడ విన్నట్టుంది. అయినా డబ్బున్నవాడు కదా అని పిల్లనివ్వడానికి కత్తిరెడ్డి కాంతమ్మది మనీ ఫ్యామిలీ కాదమ్మా, మర్డర్స్ ఫ్యామిలీ. లవ్ చేయగానే పెళ్లి చేసేయడానికి స్వప్న మీ బాస్ ఆఫీసులో పనిచేసే టైపిస్ట్ కాదు, ఫ్యాక్షనిస్ట్. ఆ సంగతి నాకు తెలియదా ఏంటి? స్వప్న వాళ్ళ గురించి నీకు తెలియదు నాయన. నేను వాళ్ళ ఇంట్లో పనిచేసానండి. నువ్వు పనిచేసింది అవుట్డోర్ లో ఉండొచ్చు, కానీ ఇండోర్ లో పరిస్థితి, ఇండోర్ లో మనుషుల పరిస్థితి నీకు అంతగా తెలియదు నాయన. ఓకే, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. స్వప్నం నేను ఇంతవరకు చూడలేదు. మీ దగ్గర అమ్మాయి ఫోటో ఉంటే ఇవ్వండి. ఫోటోలా? భలేవాడివే. చూడు బాబు, వాళ్ళు ఫోటోలు జాతకాలు ఇవ్వరు. పేరు పవర్ని బట్టి సంబంధాలు తేవాలి. ఫోటో ఇవ్వకుండా సంబంధం ఎలా చూస్తారండి? చూడు నాయనా, నీ సంగతి చూస్తుంటే మరో రూట్లో ఫోటో సంపాదించాలని చూస్తున్నట్టుగా ఉంది. అలా అయితే గనక ముందుగా నీది మీ బాస్ది పెద్ద పెద్ద ఫోటోలు 2 తయారు చేయించి పెట్టుకోండి. ఎందుకు? మీ ఇంట్లో వాళ్ళు దండలేయటానికి. అలాంటి ఆలోచనలు ఏం లేవు, కానీ స్వప్నతో మా బాసు పెళ్లి జరిగేటట్టు మీరే ఏదో ఒకటి చెయ్యాలి. అలా చూస్తే నవగ్రహాలు వక్ర దృష్టితో చూసి ఈ నవగ్రహ శాస్త్రిని నట్టేట ముంచేస్తాయి. ఆ మాట అనకండి శాస్త్రి గారు. కావాలంటే మీకు డబుల్ కమిషన్, ట్రిపుల్ కమిషన్ ఇస్తా. కమిషనా? అమ్మో వద్దు నాయనా. అయినా వాళ్ళు ఫ్యాక్షన్ ఫ్యామిలీలకి తప్ప వేరే వాళ్ళకి పిల్లనివ్వరంటే వినవే. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చెయ్యాలని చెప్పారు మీలాంటి పెద్దవారు. అందుకే మేం ఫ్యాక్షనిస్ట్లోని మా గురించి కొంచెం బిల్డప్ ఇచ్చి చెప్పండి. అయ్యో వద్దు నాయనా, నేను మా ఆవిడకి ఒక్కడే మొగుడిని. ఇలా బతకని చాలు. ఒకవేళ విషయం బయటపడిందనుకో, ఈ నవగ్రహ శాస్త్రి నవరంధ్రాలు మూసేసి నరికి మరీ నరకానికి పంపుతారు నాయన. ఒక్కసారి ఆలోచించండి. కుదరదు. నా వల్ల కాదయ్యా. చెయ్యడం నా వల్ల కాదు.
సహాయం చేయడం నా వల్ల కాదు. ఆహా, లాభం లేదు. కుదరదు. నీకు సహాయం చేయడం నా వల్ల కాదు అన్నవాడెవడు? నేనున్నాను, నీకు సహాయం చేస్తున్నాను. అమ్మయ్యా, అలా రండి దారికి. ఇక ఏం చెయ్యాలో చెప్పు. ఇంకేముంటుంది, స్వప్నకి మా బాస్కి పెళ్లి చేయించడమే. అదే ఎలా? ఐడియా నాది, ఆచరణ మీది. అవును, నా వల్ల ఇదంతా అవుతుంది. నవగ్రహ శాస్త్రి గారు తలుచుకుంటే స్వప్నతో మా బాసు పెళ్లి తప్పకుండా జరుగుతుంది. నా అనుగ్రహం మాట దేవుడెరుగు. ముందు నా గ్రహ పరిస్థితి ఎలా ఉందో ఏమిటో. మనిద్దరం తలుచుకుంటే అన్ని గ్రహాలు వాటంతటవే దారిలోకి వస్తాయి. నేను చెయ్యాల్సిన బిల్డప్ నేను అరేంజ్ చేస్తా, మీరు చెయ్యాల్సిన పని మీరు చేయండి. వస్తా, మళ్ళీ కలుస్తా. గ్రహాల పరిస్థితి ఎలా ఉన్నా లక్ష్మీ కటాక్షం లభించింది. ఇక కావలసిందేముంది? అమ్మా లక్ష్మీమాత, నీ ఆగ్రహం మాత్రం నా మీద కలగకుండా చూడు తల్లి. ఇక్కడ పెట్టు. చెయ్యాల్సిందంతా చేసేసి స్విచ్ ఆఫ్ చేసి చెల్లాగా అందరూ సైలెంట్ గా కూర్చున్నారే. వశీకరణ భస్మం ట్రిక్ సరిగ్గా పనిచేస్తుంటే ఈ పాటికి రోమియో పెళ్లి మన కళ్యాణ్తో ఎప్పుడో అయిపోయేది. ఆ చేతగానమ్మ వాతలెట్టుకుని మురిసిపోయిందంట. అసలు నువ్వు సరిగ్గా చెయ్యకపోవటం వల్ల కదా ఇదంతా జరిగింది. అసలు ఆ పాలు మీరెలా తాగారండి? అది కాదే, అలివేలు అల్లుడికి తీసుకెళ్తుంటే వాడికి ఎందుకులే అని నేను తీసుకు తాగాను. నాది అదే కేసు ఆనందరావు. ఇదిగో గోపాలం, ఇలా జరిగినందుకు మనం కొట్టుకోవడం కాదయ్యా, ఏం చేయాలో ఆలోచించాలి. ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? ఏముందమ్మా, మీ ఇద్దరు పెళ్లిళ్ళ గురించే. బావ ఊహాసుందరి దొంగ సుందరం తేలిపోయింది కాబట్టి నన్నే చేసుకుంటాడు. డాడీ, బావని నేనే చేసుకుంటాను. అలాగేనమ్మా, నువ్వు కాకపోతే ఎవరు చేసుకుంటారు? చూడు ఆనందరావు, ఈ విషయంలో మనం దెబ్బలాడుకోవటం కన్నా కలిసి ఉండటమే చాలా మంచిది. రోమియో ఎవరిని పెళ్లి చేసుకున్నా మిగతా వాళ్ళకి 50 లక్షలు ఇచ్చేటట్టు అగ్రిమెంట్. ఇదేదో బాగున్నట్టుంది. బ్రహ్మాండమైన ఐడియా గోపాలరావు. ఈ ఐడియా మనందరి జీవితాల్ని మార్చేస్తుంది. అందుకని అమ్మాయిలు ఇద్దరు ట్రై చేసుకోండి. ఇద్దరిని చేసుకుంటానంటే ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ కనెక్షన్ ఒకేసారి ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? సెల్ ఒకటే, సిమ్ కార్డులు 2. మనందరం అనుకోవడం గానీ అల్లుడు దానికి ఒప్పుకోవద్దు. మన ప్రయత్నం మనం చేద్దాం. ఆ పైన ఏ అమ్మాయిని చేసుకుంటాడో ఆ 50 లక్షలు ఎవరికి దొరుకుతాయో అప్పుడు తెలుస్తుంది. అయితే ఇంకే ప్రొసీడ్ అయిపోండి. ఇది కరెక్ట్. ముందు తినండి. నేను ఎప్పుడు వస్తానో చెప్పను. సడన్ గా వైజాగ్ వస్తాను, అకౌంట్స్ అన్నీ చెక్ చేస్తాను. తేడా రావాలి, అప్పుడు చెబుతాను మీ పని. పెట్టుకోను ఈడియట్. బాసు, కంగ్రాచులేషన్. దేనికిరా? పంతులు నేను కలిసి స్వప్నతో నీ పెళ్లి జరగడానికి మంచి ప్లాన్ వేసాము. ప్లాన్ వేశారు సరే, అది ఇంప్లిమెంట్ అవ్వాలి. వాళ్ళ ఇంటికి నేను అల్లుడికి వెళ్ళాలి, అప్పుడు కదా. నేను నవగ్రహ శాస్త్రి కలిసి ప్లాన్ వేసామంటే అది శనిగ్రహమే. అదే దశమగ్రహమే. నువ్వు వాళ్ళ ఇంటికి అల్లుడు అయిపోయినట్టే. అంతేనంటావా? అంతే. కానీ మళ్ళీ కానీ అద్దన అంటావేంట్రా? కొంపతీసి ఏమన్నా ఫిట్టింగా? ఇలా రోమియో గెటప్ లో ఉంటే పెళ్ళి అవ్వదు. పెళ్ళన్నది జరగాలే కానీ నేను వేమన గెటప్ కూడా రెడీ. అప్పుడు అసలు అవ్వదు. నన్ను కాస్త చెప్పనిస్తావా? సరే చెప్పు. అది మ్యాటర్. అమెరికా నుంచి వచ్చి నీ అరచేతిలో పడ్డానురా. ఈ ప్లాను నా ప్రాణం మీదకి తీసుకురాదు కదా. సాహసం చేయరా గురువా, స్వప్నం లభించును. నీకు ఇమిటేషన్ ఎక్కువ, క్రియేషన్ తక్కువ. ఏదో ఒకటి చేయరా. ప్రతిదానికి ఇలా డేలా పడిపోతే ఎలా బాసు? నువ్వు ధైర్యంగా ఉంటే నేను ధైర్యంగా ఉంటాను. నేను అవతల చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నేను చెప్పిందల్లా నువ్వు చేయి చాలు. చెయ్యక తప్పుతుందా? రోడ్లో తలకాయ పెట్టాను, ఏ సైడ్ పోటు. ప్రేమపోటు బాధ అనిపించదు బాసు, హాయిగా ఉంటుంది. ఆల్రెడీ నీ పెళ్లికి పంతులు నియమించేశాను. అప్పుడే ఆయన ఏర్పాట్లన్నీ మొదలు పెట్టేసి ఉంటాడు. ఏర్పాట్లు త్వరగా చేయండిరా. ఇంకా లేట్ అయిందనుకో
పెళ్లి పీటల మీద నన్ను చూసి ఆడింగ్లందరూ ఈ వయసులో ఈడికి పెళ్ళేంటి అన్న కామెంట్స్ చేస్తారు. అమ్మా నమస్కారం నమస్కారం. ఆ, నమస్కారాలకేంటి గాని ముందు ముచ్చట చెప్పు. సంబంధం ఏంటైనా తెచ్చినావా? బ్రహ్మాండమైన సంబంధం తెచ్చాను కానీ ఆగినవే చెప్పు. అదిగో మీరు కోపం తెచ్చుకోనంటేనే మరి, మీరు కత్తి ఎత్తనంటేనే నేను సంబంధం మాట ఎత్తుతా, లేకపోతే ఇట్టించిటి పారిపోతా. ఒరేయ్, ఆ దర్వాజాలు బంద్ చేయండి. గిప్పుడు చెప్పు. ముచ్చట ముద్దుగా ఉంటే ఈ దర్వాజాలు తెరుచుకుంటాయి, లేదా నీ కోసం పైనున్న దర్వాజాలు తెరుచుకుంటాయి. ఆ అంటే నా బతుకు ఇలా ఖాయం చేశారన్నమాట. రేయ్, బకరా మాటలు బంద్ చేసి సంబంధం సంగతి సురూసేయ్. ఆ, కానీ ఆ, మనకి ఆ అక్కిరెడ్డి బక్కిరెడ్డి ఇద్దరు అపోజిషన్ పార్టీలు. బద్మాషుగాల పేర్లు నా దగ్గర తీస్తావరా? నేను ముందే చెప్పాను మీరు కోపం తెచ్చుకోకూడదని. ముందు నేను చెప్పేది మీరు సావధానంగా వినండి, ఆ తర్వాత మీ నిర్ణయం మీరు తీసుకోండి. దర్వాజాలు ఎత్తేస్తారో నా ప్రాణం ఎత్తేస్తారో. చెప్పు. ఆ, అమ్మా మనక ఒక్కగానొక్క అమ్మాయి. రేయ్ పంతులు, మనకేంది రోయ్? అంటే తమరికి ఎన్నాళ్ళు ఈ గొడవలు చెప్పండి. మొత్తం 3 ముఠాలు తయారైనాయి. గైతే అక్కిరెడ్డికి ఒక్కగానొక్క కొడుకు, పైగా అక్కిరెడ్డికి బక్కిరెడ్డికి ఒకరంటే ఒకరికి పడదు. మరి అదే మీరు సంగతి పూర్తిగా వినాలి మరి. చెప్పు. శత్రువుకి శత్రువు మిత్రువు అన్నట్టు మీరు అక్కిరెడ్డితో సంబంధం కలుపుకుంటే బక్కిరెడ్డి మీకు దాసోహం అంటాడు. మీరే ఆలోచించండి, మీరిద్దరూ ఒకటవటం వల్ల బక్కిరెడ్డి ఏమీ చేయలేడు. అవును, మొత్తం అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. ఏమంటారు? ఐడియా మంచిగానే ఉంది, గాని ఆడు ఒప్పుకుంటాడంటావా? ఆ విషయం నాకు వదిలేయండి, ఎలా నరకాలో అలా నరుకొస్తాను. తేడా వస్తే ఆడు నిన్ను నరుకుతాడు. అమ్మా, ఇన్నాళ్ళు మీతో ఉండి కాస్తో కూస్తో రాజకీయం నేర్చుకున్నాను. ఇప్పుడది నా మీద ప్రయోగిస్తావా ఏంది పంతులు? అమ్మమ్మమ్మమ్మ, ఎంత మాట! మీ మీద ప్రయోగించేంతటి వాడినా ఏదో ఈ చిన్న బుర్రకు తట్టిన ఐడియా మీకు చెప్పాను. సరే, వెళ్ళి మాట్లాడు. ఆ, నన్ను తక్కువ చేసి మాట్లాడకు. తర్వాత తెలిసిందంటే నాకు తెలుసు కదా, పై దర్వాజాలు తెరుచుకుంటాయి. రేయ్, ఓ 10 ఇరా. రే పంతులు, అమ్మా. కొంచెం అవసరం పడతాయి. రేయ్, దర్వాజాలు తీయండిరా. అమ్మా, పైకి మీరు ఎంత కఠినంగా మాట్లాడినా మనసుంది చూశారు. వెన్నపూస మల్లెపూ, ఆహా, లక్ష్మీ కటాక్షం లభించింది. వస్తానమ్మా, వస్తాను. రే, ఈ పంతులగాడి మీద ఓ కన్నేసుంచండ్రా. ఛ, ఎంత మోసం చేసింది. ముందే తెలిసింది కాబట్టి సరిపోయింది. ఏంటి బావా పోయిందంటున్నావు? ఆ, ఏమీ లేదు. బావా, నీ స్వప్న సుందర్ని జైల్లో పెట్టారంటగా? చెప్పు బావా, చెప్పు బావా. అది స్వప్న సుందరి కాదు, దొంగ సుందరి. అందుకే జైల్లో పెట్టారు. అంటే నీ స్వప్న సుందరి పోస్ట్ ఖాళీ అయినట్టేగా? ఆ, అంటే ఇంకా అర్థం కాలేదా? నా గురించి ఆలోచించమంటున్నాను. అలా అని ఎవరు చెప్పారు? మీ అమ్మ నాన్న చెప్పారా? వాళ్ళు చెప్పారు, అలాగే నా మనసు చెప్పింది. చూడు, ఈ అమ్మాయి కాకపోవచ్చు, కానీ నా స్వప్న సుందరి వేరే ఉంది. ఎలా ఉంటుంది?